ప్రజెంట్ ఇప్పుడు మీరు పోటీ చేయడానికి గల కారణం ప్రజలకు ఏం చేయాలని చెప్పి ఎన్నికల్లో పోటీ చేయగలరు సార్? ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేర్చడం కోసం, అలాగే ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు తీర్చడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. అదే సేవ చేయాలని. తర్వాత ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్లో మీరు ముఖ్యంగా గమనించిన ఏమన్నా 3 ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ ఏమన్నా చేశారా? మేజర్ ప్రాబ్లమ్స్ అనేది కాదు, ఇది పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో ధాన్యాగారాలు లాంటివి. ఇక్కడ రైతులు అద్భుతంగా పంటలు పండించగల రైతులు ఉన్నారు. అన్ని రకాల పంటలు పండుతాయి ఇక్కడ, పండ్ల తోటలు అన్ని రకాలుగా. ఈ అగ్రికల్చర్ బేస్గా, ఈ కోకోనట్ గార్డెన్స్ బేస్గా, పామాయిల్ గార్డెన్స్ బేస్ చేసుకుని ఆగ్రో ఇండస్ట్రీస్ కొన్ని ఇక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్, హెవీ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ డెవలప్ చేస్తే ఓ పక్కన వ్యవసాయం చేసుకుంటే రెండో పక్కన చిన్నగా ఇండస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే ఇక్కడ ఫ్రూట్ ప్రిజర్వింగ్ ప్లాంట్స్ పెట్టాలి. కోల్డ్ స్టోరేజ్లు పెట్టి ఇక్కడ పండుతున్నటువంటి మామిడి పళ్ళు కానీ, సీతాఫలాలు కానీ, చక్కెరగేడి కానీ అవన్నీ కూడా చక్కగా వాటిని స్టోర్ చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ గోదావరి కోనసీమ అంటే ప్రకృతి అందాలకి పుట్టినది. అలాంటి కోనసీమని టూరిజం సెంటర్గా డెవలప్ చేయాలని, అలాగే ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి కానీ, కొవ్వూరు నుంచి కానీ భద్రాచలం వెళ్ళే లైన్లు వేసి ఆ లైన్ దాని ద్వారా ఈ రెండింటికి కనెక్షన్ ఇచ్చి మరి ఇంటీరియర్స్ ఉండే వాళ్ళందరికీ కూడా రైల్వే కనెక్షన్ చేయించాలని, ఇలా ఇంకా కొన్ని మినిమం జనరల్గా కావాల్సిన ప్రాబ్లమ్స్ అయితే మంచినీటి తాగు సమస్య, మురుగు ప్రవాహం సమస్య, రైతుల సమస్య, పేదవాళ్ళ సమస్య. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రత్యేకంగా కోరుకొని చేపట్టిన కార్యక్రమం మధ్యతరగతి వాళ్ళకి 1000 రూపాయలు, పేదవారికి 1500 రూపాయలు, మరీ పేదవాళ్ళకి 2000 రూపాయలు ఈ ఆర్థిక సహాయం అనేది రాబోయే 5 ఏళ్లు కూడా చేయాలని అనుకుంటున్నారు. ఆ విధంగా పేదవాడికి ఒక ఆసరా ఇస్తే అతను కూడా సమాజంలో అందరితో పాటుగా క్షేమంగా బతకగలుగుతాడు అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. దాని ప్రకారమే ఆ నగదు బదిలీతో పాటు ప్రతి పేద కుటుంబానికి కూడా 20 కేజీల బియ్యం ఫ్రీగా ఇవ్వాలని, ఒక కలర్ టీవీ లేని పేదవాడికి కలర్ టీవీ ఇవ్వాలని, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. అవన్నీ కూడా ప్రజలు అందుకొని, ముఖ్యంగా పేదవాళ్ళు అందుకొని వాళ్ళ స్థితిని కొంచెం వరకన్నా మెరుగు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత జాతీయంగా ఉండే సమస్యల మీద మీరు ఏ విధంగా పోరాడదలుచారు? అంటే మీ పార్టీ కానీ మీరు కానీ జాతీయ సమస్యలు అంటే జాతీయ సమస్యలుగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఏ పార్టీ కూడా వాళ్ళు ఏక పార్టీగా నాకు అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది గెలవగలనుకున్న పార్టీ లేదు. ఏదో వచ్చినా కూడా కూటమి 4-5 పార్టీలో, 5-6 పార్టీలో, 10 పార్టీలో కలిసి కూటమికి రావాల్సింది. అందుకని ఇప్పుడు ఆల్రెడీ పరిపాలించిన కాంగ్రెస్కి ఛాన్స్ లేదు, బీజేపీకి ఛాన్స్ లేదు. ఛాన్స్ ఏమంటే మహాకూటమి పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ మహాకూటమికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యల మీద మీ మహాకూటమి ఏ విధంగా పోరాడదు? సమస్య మీద పోరాటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఏ సమస్యను బట్టి ఆ సమస్యకు బట్టి సమస్యకు ఒక విధానంగా దేనికి సంబంధించిన ఆ సంబంధంలో